ఎంతమంది నా ఇంటి వారందరూ రక్షించబడ్డారంటారో చేతిలో చూపిస్తాను. నాట్ ఈవెన్ 5%. నా ఇంటి వారందరూ రక్షించబడలేదు. ఈరోజు ఎవరు? నువ్వు మాత్రం పరలోకంలో ఉంటుంది చాలా. దేవుడు నేను లెక్క అడుగుతాడు, జాగ్రత్త చూసుకో. నీ తల్లి గురించి అడుగుతాడు, నీ తండ్రి గురించి అడుగుతాడు, బిడ్డవైతే. భర్త అయితే నీ భార్య గురించి అడుగుతాడు, భార్య అయితే నీ భర్త గురించి అడుగుతాడు. సహోదర సహోదరులు అయితే ఒకరి గురించి ఒకరు దేవుడు లెక్క అడుగుతాడు. ఈరోజు బంధం ఎట్లా అయిపోయింది తెలుసా? నా గురించి మాత్రం మాట్లాడు ప్రభు, నా ఇంటి వారి గురించి నాతో మాట్లాడదు. నా గురించి మాత్రం మాట్లాడు, నన్ను ఆశీర్వదిస్తావు చెప్పు. మా అన్న గురించి, మా తమ్ముడు గురించి, మా అక్క గురించి, మా చెల్లి గురించి మాట్లాడు. జాగ్రత్త. నీవు ఆశీర్వాదకరంగా వారు కొంటానంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, లేకపోతే నిన్ను ఆశీర్వదిస్తాడు. జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే స్వార్థపరులను దేవుడు దీవించడుగా. ప్రీచ్ ద గాస్పెల్ ఫస్ట్, స్టార్ట్ అట్ యువర్ హౌస్. కుటుంబంలో సువార్త చెప్తాను చాలా కష్టం. ఎందుకు చెప్పనా? వారు నీ జీవితం అంతా బాగా ఎదుర్కొన్నారు. కుటుంబానికి సాక్ష్యం చెప్పాలంటే మొదట నీ జీవితాన్ని మార్చుకోవాలి. కుటుంబానికి సాక్ష్యం చెప్పాలంటే నీ జీవితంలో దేవుడు ఎవరో నిరూపించాలి. కుటుంబానికి సాక్ష్యం చెప్పాలంటే నీ ప్రార్థన ఏంటో వారు చూడాలి. నువ్వు ప్రార్థన చేస్తాం బట్టి నీలో జరుగుతున్న కార్యాలు వారు చూడాలి. అప్పుడు చెప్పగలుగుతారు నీ దేవుడు నాకు కావాలని. యేసును త్వరగా రాయ్యా, నీ కొరకు సిద్ధపడి ఉన్నానయ్యా, నువ్వు రాయ్యా. నువ్వు వస్తే నీతో పాటు వస్తా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా. కమ్ లార్డ్ కమ్. ఈ లోకంలో ఉన్నంత వరకు నేను దేవుని కొరకు బ్రతుకుతాను, ఆయన మహిమాత్మై జీవిస్తాను, మహిమాత్మై కష్టపడతాను, మహిమాత్మై సాధిస్తాను. కానీ విడిచిపెడతా మాత్రం ఆయనతోనే.